ఓం నమ శివాయ. శంభో శంకర హరం బ్రహ్మదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి, నీ పాదాల సాక్షిగా ఇప్పుడు ఈ మేషరాశి వారికి ఎలా ఉంది ఒకసారి చిలకమ్మ కాడిగిస్తాం. చూడమ్మా, మేషరాశి వారికి మే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉంది చూడు. ఈ మేషరాశి వారికి శ్రీకృష్ణుడు వచ్చాడు స్వామి. మేషరాశి వారికి చూడండి, చేతిలో డబ్బు నిలవదు, నోట్లో మాట దాగదు. ఏదన్నా మాట వచ్చిందా నోటి ముంగని చెప్పేస్తారు. కానీ అదృష్టం రేఖ, బలం రేఖ బాగుంది. కానీ ఏదన్నా పని చేయాలనుకున్నా కానీ నిదానంతో చేయండి. కానీ ఉరుకులాడితే ఏది కాదు. మేషరాశి వారికి ఖర్చు ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉందండి. ఖర్చు ₹2 సంపాదించితే ₹8 ఖర్చు ఉందండి. మే నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అష్టమ దరిద్రాలు సాగనీయకుండా అవుతాయి. కానీ అనుకున్న పనుల్లో కానీ, ఆరోగ్య స్త్రీలో కానీ, ఆరోగ్య పరిస్థితుల్లో కానీ దానివల్ల కొద్దిగా ఇబ్బందులు పడతారు. ఆ కష్టాలు చిక్కులు కొద్దిగా దూరం అయిపోతాయండి. ఏం టెన్షన్ పడకండి. ఆ భగవంతుని దయ వల్ల కానీ, అనుకున్న పనుల్లో కానీ, హరకత్ బరకత్లో కానీ మంచిగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి మంచిగా ఉంది. ఏం తొందర పడకండి. కానీ అనుకున్న పనుల్లో కానీ, చేసే పనుల్లో కానీ బాగుంది. కానీ ఉరుకులాడితే ఏది కాదండి. నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద. కానీ మీకు దోస్తానం కానీ, స్నేహం కానీ ఎక్కువ పడువు రాదు. నిదానంతో చేయండి. మీరు ఒకరికి టోపీ వేద్దామని చూస్తారా కానీ డబల్ టోపీ మీకే పడుతుందండి. కానీ ఒకరికి ₹10 తినాలని మీ కోరిక ఉండదు. మీ సొంత తెలివి, సొంత కష్టంగా బాగుందండి. కానీ ఒకరి కష్టం మీద మీరు బతకాలని వంతులు లేదు. కానీ ఒకరికి మంచి చెప్పే యోగం ఉంది. భగవంతుడు ఇచ్చిన అన్నం బట్ట బాగుంది. మీ చదువు జ్ఞానం, తెలివి జ్ఞానం బాగుంటుంది. కానీ ఒకరి తెలివి నుంచి పైకి వచ్చేది కాదండి. మీ సొంత తెలివి నుంచి పైకి వస్తారు. కానీ మీ తెలివి జ్ఞానం, సొంత తెలివి, సొంత దిమాగం మంచిగా ఉంది. కానీ ఆ భగవంతుడు పేరు మీద బలం బాగుంది. మీ పేరు మీద కూడా మంచిగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి మంచిగా గడియలు, మంచిగా అవకాశం, మంచి మంచి ఛాన్సులు కూడా వచ్చే యోగం కూడా ఉన్నది. కానీ అట్లాంటి టైం మంచిగా ఉంది, కానీ చెడు ఏం లేదు. నిదానం చేయండి. ఆ భగవంతుని దయ వల్ల బాగుంటుంది. కోరిక ప్రశ్న కూడా మంచిగా ఉంటుంది. కానీ చేసే పనుల్లో కానీ, అనుకున్న పనుల్లో కానీ సూపర్ ఉందండి పేరు మీద. ఈ సంవత్సరం ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంటుంది పేరు మీద. రాహు కేతు అంటారా, మీకు మంచి గడియలు ఉన్నాయి. మంచి గడియలు మంచి యోగంలో ఉన్నాయి. కానీ అక్కడ డబ్బు ఇక్కడ, ఇక్కడ డబ్బు అక్కడ, కానీ మీ దగ్గర లేదండి. ఏదైనా ఉంటే ఒకరికి అప్పు ఇస్తారు, కానీ తొందర తిరిగి రాదు. ఆ భగవంతుని ఇచ్చిన అన్నం బట్ట బాగుంది. మీరు ఒకరికి ₹10 పెట్టే భాగ్యం ఉంది, కానీ ఒకరికి ₹10 తినే భాగ్యం లేదు. ఆ భగవంతుని దయ వల్ల ఈసారి ఏదైనా చేసినా కానీ నిదానంతో చేయండి. నేను అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది. కానీ మీరు ఏ పని చేసినా కానీ నిదానమే బాగుంటుంది. ఆ శంభో శంకరకి నెమ్మది. జై శ్రీరామ్ అనండి.